కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మదనపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా సోదరులు మల్లెల పవన్ కుమార్ రెడ్డి గారిని మదనపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ బలపరిచి గెలుపుకు మనం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మనందరి కోరిక. ఇప్పటి వరకు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి పనిచేయడానికి మిగతా పార్టీల కంటే కొద్దిగా మనం వెనకబడినాం అనిపిస్తా ఉంది. రేపటి నుంచి అలుపెరగకుండా ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ గెలిపే ధ్యేయంగా మనం అందరం కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా నేను అందరినీ కోరుతా ఉన్నాను. మన పవన్ కుమార్ రెడ్డి గారు కూడా చాలా రోజుల నుంచి కాన్స్టిట్యూన్సీ మొత్తం గ్రౌండ్ వర్క్ చేస్తూ ప్రతి కార్యక్రమాన్ని దగ్గరుండి ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి అర్ధరాత్రి వరకు కష్టపడి పనిచేస్తున్నారు. అది మనకు తెలిసిన విషయమే. మనమందరము ఇంకా ఎక్కువగా కష్టపడితే కాంగ్రెస్ పార్టీ గెలిచే ఆస్కారం పూర్తిగా ఉంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కొట్లాడుకుంటూ ఉంటే వాళ్ళని నమ్మే పరిస్థితుల్లో ఈ రోజు మదనపల్లి నియోజక ప్రజలు లేరు. మనము ఈ సందర్భాన్ని మనకు అనుకూలంగా మార్చుకొని ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు, గ్యారంటీలు, మన నిబద్ధత, కాంగ్రెస్ పార్టీ అవసరం ప్రతి ఒక్కరికి కూలంకషంగా వివరిస్తే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈజీగా గెలిచే పరిస్థితి అయితే మదనపల్లిలో ఉంది. దానికి మనందరము నడుం బిగించి ప్రతి ఒక్కరము చేయి కలిపి కష్టపడి పనిచేద్దాం. అదేవిధంగా బూత్ లెవెల్ కమిటీలు కానీ, మన వార్డు మెంబర్లు కానీ ఇంతకు ముందే మనం కొన్ని పేర్లు రాసుకున్నాం. ఇంకా కొన్ని ఒక 10% వరకు తక్కువ ఉన్నాయి. వారందరితోనూ నెక్స్ట్ ఇంకో సమావేశం పెడతాం. అందరూ కలిసి బూత్ లెవెల్ నుంచి ఎక్కడే కానీ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మనం నిర్ణయం తీసుకుని ఒక్క ఓటు కూడా పొరపాటు జరగకుండా ఓటర్ లిస్ట్ దాంట్లో ఆస్థానం చేయకుండా ప్రతి సందర్భంలోనూ మన కార్యకర్తలు కానీ, బూత్ లెవెల్ ఏజెంట్లు కానీ ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలకు లోబడి పనిచేద్దాం. ఆ విధంగా మన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుని మనం ఈజీ చేసుకుని గెలిపే ధ్యేయంగా పనిచేద్దామని మరొకసారి నేను తెలియజేసుకుంటూ మన అభ్యర్థి పవన్ కుమార్ రెడ్డి గారిని సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.